పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యకు నిరసనగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈదిరిపల్లిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. సాల్మాన్ హత్య ప్రభుత్వ హత్యేనని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మాందాని సాల్మన్ గారిని రాడ్లతో కొట్టి విచక్షణ రహితంగా హత్య చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఈ హత్య ప్రభుత్వ హత్యగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎన్నికలై 18 నెలలు గడుస్తున్న తరుణంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న తరుణంలో చాలా మంది ఆ గ్రామాలను వదిలిపెట్టి వలస వెళ్ళిపోయిన తరుణంలో మళ్ళీ వారి భార్యకి ఆరోగ్యం బాగుండలేదు, చూడ్డానికని వచ్చినటువంటి సాల్మన్ రాజుని విచక్షణ రహితంగా కొట్టి వారం రోజులు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆయన చనిపోతే కనీసం బంధుమిత్రులను కానీ లేదా పరిసర గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలను కానీ కనీసం దహన సంస్కారాల్లో కూడా పాలు పంచుకోకుండా అడ్డుకున్నటువంటి నీచ ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం అని చెప్పి దాదాపు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో దాదాపు 180 పైగా దళితులపై హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు జరిగిన విషయాన్ని అత్యంత దుర్మార్గమైనదిగా భావిస్తున్నాం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సాల్మన్ రాజు యొక్క హత్య అత్యంత దురదృష్టకరం. ఏదైతే తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సాల్మన్ రాజు మీద కేసు పెట్టి అతన్ని మానసికంగా హింసించి మళ్ళీ ఈరోజు వాళ్ళు చనిపోయిన కారణం ఈ పోలీసులు అయ్యారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసుల కారణం తెలుసుకుంటూ అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు తెలుగుదేశం పార్టీ గుండాలుగా వ్యవహరిస్తున్న విషయాన్ని సభ్య సమాజం ఖండించాలని తెలియజేసుకుంటూ సాల్మన్ రాజు హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఈ యొక్క వినతి పత్రం సమర్పించి ఏదైతే రాజ్యాంగంలో దళితులకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడలేని ప్రభుత్వం వెంటనే తప్పనిసరిగా దీనికి హత్యకు బాధ్యత వహించాలని తెలియజేసుకుంటూ ఈ కూటమి చేస్తున్నటువంటి ఈ మారణకాండకి కూటమి ప్రభుత్వంలో గత 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద, మహిళల మీద, చిన్నారుల మీద అనేకమైనటువంటి దాడులు, మారణకాండ విచక్షణారహితంగా జరుగుతుంది. గత వారం రోజుల క్రితం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే వ్యక్తిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అతని మీద కక్ష కట్టి ఈ కూటమి నాయకులు విచక్షణారహితంగా రాడ్డులతో తల మీద కొట్టి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు ముసుగులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడి ఈ సాల్మన్ రాజు మీదే కేసు నమోదు చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తి మీద కేసు పెట్టి హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు వదిలేసినటువంటి పరిస్థితి.